స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. బరువు పెరుగుతున్న కొద్దీ మనకు జబ్బుల ముట్టడి కూడా పెరుగుతుంది. నిజమే. కానీ అధిక బరువు, స్థూలకాయం కన్నా కూడా మితిమీరిన ఉప్పు వాడకమే ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. అతి సర్వత్రా వర్జయేత్ అని పాత నానుడి. అంటే అతి ఎల్లప్పుడూ ప్రమాదమేనని. నిజమే, ఇది ఉప్పు విషయంలో కూడా వర్తిస్తుంది. అయితే మితంగా తీసుకుంటే ఉప్పు వల్ల మన శరీరంలో అనేక ఉపయోగాలున్నాయి. వాస్తవానికి ఉప్పును ఒక ఖనిజ లవణంగా చెప్పుకోవచ్చు. శరీరంలో విషపూరిత వ్యర్థాలను తొలగించటంలో ఉప్పుదే కీలక పాత్ర. ఇక మానవ శరీరంలో దాదాపు 60% నీరు ఉంటుంది. ఆ శరీరంలో నీటి మోతాదును నియంత్రించటంలో కూడా ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో రక్తపోటును మేనేజ్ చేయటంలో, నాడీ వ్యవస్థలో సమాచార వారధులు చక్కగా పనిచేయటంలో, శరీరంలో pH లెవెల్స్ను నియంత్రించటంలో కూడా ఉప్పుది కీలక పాత్ర. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయటంలో కూడా ఉప్పు పాత్ర కొంతమేరకు ఉంటుంది. మితంగా వాడితే ఉప్పు ద్వారా మన శరీరంలో అనేక పనులు జరుగుతాయి. మన ఉప్పులో ఉండే సోడియం దీనికి వాటర్ని రిటైన్ చేసిన గుణం ఉంది. మనం సాల్ట్ తీసుకున్నప్పుడు ఈ సోడియం రక్తంలో ఉన్న నీటి పరిణామాన్ని పెంచుతుంది. అంటే రక్తంలో నీరు ఎక్కువ అవుతుంది అన్నమాట. దానివల్ల బీపీ ఎక్కువ అవకాశం ఉంది. రక్తం యొక్క పరిణామం పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది. ఎందుకంటే గుండె ఈ లోడ్ని తట్టుకొని ఎక్కువ పనిచేయాలి కాబట్టి ఒక్కోసారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ట్ జబ్బు ఉన్న వారిలో సోడియం ఈ సాల్ట్ ఎక్కువ వాడినప్పుడు వారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఆయాసం రావడం, చెస్ట్ పెయిన్ రావడం కూడా జరగవచ్చు. కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు, అదే కిడ్నీ జబ్బు ఉన్నవారు కూడా ఈ సాల్ట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు ఈ రెండో వాయిలు కూడా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వాటిని లోడ్ పడే అవకాశం ఉంది. అదే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు కొన్ని ప్రత్యేక రకమైన మందులు వాడుతుంటారు. అలాగే గుండె జబ్బు వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్నారు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే సాల్ట్ వాడుతుండాలి. పూర్తిగా తగ్గించడం కూడా మంచిది కాదు. హై బీపీ ఇదొక నిశ్శబ్ద ఉపద్రవం. నిర్లక్ష్యం చేస్తే అటు గుండెలో కానీ లేదా ఇటు మెదడులో కానీ సునామీని తెచ్చిపెడుతుంది. నిన్న మొన్నటి దాకా పెద్ద వయసులో మాత్రమే హై బీపీ వచ్చేదని భావించేవాళ్ళు. అయితే మారిన జీవనశైలి పుణ్యమా అని నేడు యువకుల్లో కూడా అధిక రక్తపోటు కనిపిస్తోంది. రక్తపోటు విషయంలో కనిపించే ఒత్తిళ్లు, వ్యాయామలేమి, వయసు పైబడటం లాంటి అనేక కారణాల్లో ఎక్కువగా ఉప్పు తినటం కూడా ఒక ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతారు. నిజమే, వాస్తవంగా రక్తంలో నీటి శాతాన్ని నియంత్రించి బీపీని నియంత్రించటంలో ఉప్పుదే ప్రధాన పాత్ర. అయితే ఉప్పు ఎక్కువగా తినటం వల్లే అందరిలో బీపీ పెరుగుతుందా అంటే కొందరిలో మాత్రమే ఉప్పు ఎక్కువగా తినటం వల్ల బీపీ పెరుగుతుందని, కొందరిలో ఉప్పుకు బీపీకి ఎలాంటి సంబంధం కనిపించలేదని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఉప్పు వల్ల వచ్చే అనర్థాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పు తక్కువ తీసుకోవాలి, కానీ మరీ తక్కువ తీసుకుని కూడా ప్రమాదమే. ఉదాహరణకు కొంతమంది పేషెంట్స్ బీపీ కొన్ని మందులు వాడుతుంటారు. ఆ మందుల్లో ఉప్పు తగ్గించే స్వభావం ఉంటుంది. అది కాకుండా ఈ పేషెంట్స్ కొంతమంది చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉంటారు. చాలామంది హైడ్రోథెరపీ అని, ఇంకో థెరపీ అని నీరు అవసరంగా కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు. నీరు బాగా తాగినప్పుడు ఈ కిడ్నీస్ ద్వారా నీటితో పాటు సాల్ట్ కూడా, అంటే సోడియం కూడా బయటికి పోతూ ఉంటుంది. అది కాకుండా వీరు చాదస్తంగా చాలా తక్కువ ఉప్పు ఈ భోజనంలో తింటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా చేయటం వల్ల రక్తంలో సోడియం బాగా తగ్గిపోయి దీని ప్రభావం ముందు మెదడు మీద చూపిస్తుంది. పేషెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, చికాకు పడుతూ ఉంటారు. బాగా తక్కువైనప్పుడు ఫిట్స్ రావచ్చు. అదే కొంతమంది పేషెంట్స్ కోమాలకు వెళ్తుంటారు. ఇలా జరిగే ముందు కొంతమందికి ఈ కండరాలు పట్టే క్రాంప్స్ వస్తుంటాయి, మజిల్స్ బాగా పెయిన్స్ వస్తుంటాయి, చాలా నిస్సత్తుగా ఉంటుంది. కొంతమంది బీపీ కూడా బాగా తగ్గిపోవచ్చు. మితిమీరిన